మొదటి నుంచి అసలు వినాయక చవితి మేము రూమ్ లో కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఒక 5-6 మంది ఉన్నారు. దాంట్లో ఒకడు మా ఎల్లంటి జనార్దన్ రెడ్డి అన్న కాంట్రాక్టర్ గోమతి. జై లంబోదర గణేష్, జై జై లంబోదర, జై జై లంబోదర, జై లంబోదర, జై జై లంబోదర, జై లంబోదర, జై 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 లంబోదర, జై జై లంబోదర. పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు, మా దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలనే ఒక ఉద్దేశంతో కలకత్తా కళాకారుల చేత మట్టి విగ్రహం 21 అడుగు మట్టి విగ్రహాన్ని నేను చెప్పినటువంటి ఈ రూపంతో మట్టి విగ్రహాన్ని ఎక్కడా కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉండదు. పర్యావరణ హితం కోసం ఈసారి లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ మట్టి బొమ్మ 21 అడుగులతో ఇక్కడే తయారు చేసి ఇక్కడ పెట్టి ఎక్కడ ఊరేగింపు ప్రతిసారి ఎలా చేస్తామో అలాగే ఊరేగింపు కార్యక్రమం కూడా చేయబోతాం. ప్రతి భక్తుడిని స్వామివారి పాదాల స్పర్శ దర్శనం, స్వామివారి పాదాల స్పర్శ దర్శనాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈసారి వచ్చిన ప్రతి భక్తుడికి స్వామివారి పాదాలను తాకించి ప్రతి భక్తుడు కూడా బయటికి వెళ్తాడని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అనేక మంది భక్తుల కోరిక మేరకు ఈసారి కూడా ఎవరైతే లాస్ట్ టైం కోరికలు కావాలి అని చెప్పి కోరిక గుంజ కట్టారో, పసుపు కొమ్ము కట్టారో వారికి కోరికలు తీర్చిన గుంజ, కొత్తగా వచ్చి న్యాయమైన కోరికలు కోరుకునే వారికి కోరికల గుంజ 2 గుంజలను కూడా ఏర్పాటు చేయబోతాం. సెప్టెంబర్ 14వ తేదీ ఈసారి వినాయక చవితి. సెప్టెంబర్ 14వ తేదీ ఉదయం 9 గంటల 10 నిమిషాలకు 9 గంటల 10 నిమిషాలకు విగ్రహ ప్రతిష్ట, 6 గంటలకి ఈసారి ముంబై తరహాలో ప్రత్యేక మహాధూప ఆరతి 6 గంటల నుంచి 6 గంటల 20 నిమిషాల వరకు 5 రోజుల పాటు మహాధూప ఆరతి చాలా బాగుంటుంది. ఆ మహాధూప ఆరతి కూడా ఈ సంవత్సరం నుంచి కొత్తగా ప్రారంభం చేస్తూ ఉన్నాం. శరభ వాహన గండబేరుండ లంబోదరుడు, దాదాపు ఈ వాహనానికి 21 అడుగు ఎత్తులో ఈ విగ్రహాన్ని నిర్మించడం జరుగుతుంది. ఈ విగ్రహంలో మొత్తం బంకమట్టి, ఎండుగడ్డి ఈ 2 పదార్థాలు తప్పితే 3వ పదార్థం వాడకుండా ముఖ్యంగా మన నెల్లూరులో ఉన్నటువంటి పరిస్థితుల్ని, ముఖ్యంగా మన గణేష్ ఘాట్లో ఎప్పుడైతే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు, వందలాది విగ్రహాలు ఈ వినాయక చవితిని పురస్కరించుకొని నిమజ్జనం జరుగుతున్నాయో అవి కరగకుండా అలాగే వ్యర్థాలు ఉండిపోయి అక్కడ ఉన్న చెరువులో ఉన్న చేపలకు కానీ ఆ చుట్టుపక్కల చూస్తున్న ప్రజలకు కానీ ఇలా మన చెరువుకే ముప్పు వాటిల్లే పరిస్థితి గమనిస్తున్నాం. ప్రభుత్వం కూడా ప్రతి సంవత్సరం కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఈ వ్యర్థాల నిర్మూలనకు జరుగుతుంది. అలాగే ఈ వ్యర్థ నిర్మూలనకు ముఖ్యంగా భాగంగా పోషిస్తున్నటువంటి మన ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానివ్వండి, అలాగే గణేష్ కమిటీ సభ్యులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా తెలుసు ఎంత కష్టపడుతున్నారో. ఈ వినాయక నిమజ్జనం అయిన తర్వాత ఈ చెత్తను తీయడానికి ఎన్ని లక్షలు ఖర్చు అవుతుందో వీళ్ళందరూ కూడా స్వయంగా తెలుసు. అందుకని మార్పు మా నుంచే మొదలవ్వాలని చెప్పి మేమే ఈసారి పూర్తిగా మట్టి విగ్రహాలు ఒక అపోహ ఉంది, 10 అడుగులు పెట్టచ్చు, 20 అడుగులు నిలబడదని. పూర్తిగా ఆ అపోహలన్నీ పటాపంచలు చేసే విధంగా 21 భారీ విగ్రహాన్ని, దాదాపు 18 అడుగుల వెడల్పు 21 భారీ విగ్రహాన్ని నెల్లూరులో మొట్టమొదటిసారిగా పూర్తిగా మట్టితో మేము నిర్మించడం జరుగుతుంది.